హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను బీరకాయ, ఎండు రొయ్యలు కాంబినేషన్‌లో కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది చాలా రేర్‌గా చేసుకుంటారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనికోసం ముందుగా నేను ఎండు రొయ్యలు నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దాని తల, తోకలు, ముల్లులు ఉంటాయి కదా! అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలండి. ఆ నీళ్ళల్లో వేడి వాటర్‌లో ఈ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా ఇసుక అది ఇది ఉంటే వెళ్ళిపోతుంది. క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్‌లో ఆయిల్‌లో గోలించుకోవాలండి ఈ రొయ్యలనేది. ఎందుకంటే స్మెల్ పోతది. కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా! అలా వేయించుకుంటే స్మెల్ అనేది పోతుంది. అలా నేను చూపించిన విధంగా ఒక 10 మినిట్స్ అట్లా వేయించుకోండి. ఆ తర్వాత మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ప్యాన్‌లోనే ఆయిల్ వేసుకొని కర్రీ ప్రిపరేషన్ కోసము మీకు తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ 2 ఒకసారే వేస్తున్నానండి నేను. ఆనియన్ వేసి మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్ 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ మీకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత నీట్‌గా మళ్ళీ ఉల్లిపాయ మొత్తం మంచిగా మగ్గేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకున్నాను నేను. అంత కర్రీ నార్మల్ కర్రీ వండుకున్న లాగానే అండి. దాంట్లో కొంచెం రొయ్యలు అనేది స్పెషల్ ఇంగ్రీడియంట్. ఆ తర్వాత పసుపు వేసుకున్న తర్వాత రొయ్య బీరకాయలు మంచిగా వేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5, 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి మంచిగా. ఆ తర్వాత దాంట్లో మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా! అవి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి నీట్‌గా. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని అది కూడా ఒక 5-10 మినిట్స్ అట్లా మంచిగా మగ్గనివ్వాలండి. బీరకాయలో ఉన్న నీరంతా బయటికెళ్ళి మంచిగా మగ్గుతుంది. ఆ తర్వాత రుచికి తగినంత కారం అంటే స్పైసీ ఎంత తింటారో అంత. నేనైతే 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేస్తే ఎందుకు ఊరికే కలుపుతున్నాను అంటే బీరకాయ అనేది మంచిగా గోలుతుందంట అంటే మంచిగా ఉడుకుతుంది. అందుకే ఊరికే కలుపుకుంటున్నాను. ఆ తర్వాత గరం మసాలా చల్లుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత లాస్ట్‌కి ఇట్లా వస్తుందండి కన్సిస్టెన్సీ. గరం మసాలా చల్లుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసి కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర కూడా చల్లుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా మగ్గనివ్వాలండి మంచిగా. లాస్ట్‌కి ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.